पार्वतीशं रमापतिं श्रीगुरुं स्फूर्तिदातारं वन्दे विघ्ननिवृत्तये। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके बाले बालविधुर्गले च करलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम्। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय विश्वनाथाय ते नमः। ध्यायेदाजानुबाहुन्द्रतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासो वसानन्नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिलल्लोचनन्नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचन्द्रं विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां विश्वन्दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तरगतं पश्यन्नात्मनिमायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अनेन प्रीयतां देवो भगवान् जानकीपतिः श्रीरामचन्द्रः पूर्वेषामस्माकं कुलदैवतं श्रोता वक्ता श्रीरामसमर्थ। जय जय रघुवीर श्रीमत् सद्गुरु समर्थ रामदास। नमः पार्वती पते शिव हर 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 महादेव। నిన్నటి విషయంలో ఆస్తికులు నాస్తికులు ఈ విషయాన్ని విచారం ప్రారంభించాం. ఆస్తికుల విషయంలో ఎప్పుడు విచారించామో నాస్తికులు ఎవరు అని ముందు విచారించాలి. నాస్తికుల విషయంలో విచారం చేసే సమయంలో నిన్న ప్రాముఖ్యంగా చెప్పాను, వేదాన్ని ఎవడు ఒప్పుకోడో వాడు నాస్తికుడు. దేవుణ్ణి కాదు వేదాన్ని ఎవడు ఒప్పుకోడో వాడు నాస్తికుడు. అంతేకాదు, శాస్త్రంలో ఏమన్నారు? శిష్ట లక్షణము, మంచివాని లక్షణము. శిష్టుడు ఎవరిననాలే, మంచివాడు ఎవరిననాలే, సదాచార సంపన్నుడు ఎవరిననాలే. సదాచార సంపన్నానికి వ్యాఖ్య ఏంటిది? సమాజానికి చూపెడుతందుకు నామాలు, భస్మము, గంధము, మాలలు వేసుకొని మందికి ముంచడము, ఇది సదాచారం కాదు. ఇది సదాచారం కాదు. ముందు ఎప్పుడు ప్రసంగం వస్తుందో చెప్తాను. సదాచార లక్షణం ఏంటిది, సదాచారం దేన్ని అంటారు? ముందు సదాచార శబ్దం ఆచార శబ్దం నుండే వచ్చింది. ఆచారం ఏంటి, దేన్ని ఆచారం అన్నారు? ఆచారం కూడా ఇలా ఉంది గుర్తా. ఏది శాస్త్రం నుండి చెప్పారో, శాస్త్రం ఏది చెప్తుందో, భగవంతుడు కూడా ఎంత బుద్ధిమంతుడు గుర్తా. కృష్ణుడు ఎంత బుద్ధిమంతుడు. కింకర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. గీతలో ఈ విషయాన్ని చెప్తూ
ఏ కర్మం చెయ్యాలి, ఏ కర్మం చెయ్యవద్దు, దీనిలో గొప్ప గొప్పవారు మోహితమయ్యారు. అప్పుడే కర్మం ఎలా ఉంటుంది గుర్తా? కర్మము కూడా సమయానుకూలం శాస్త్రం చెప్పింది. సమయానుకూలంగా శాస్త్రం చెప్పింది. ప్రతి చోట్లో ప్రతి సమయంలో ఒకటే కర్మం ఉండదు, ఒక్కటే పద్ధతి ఉండదు. ప్రతిసారి కర్మ పద్ధతి మారుతూ 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 వెళ్తుంది. మీకు చిన్న ఉదాహరణ చూపెడతాం. దక్షిణ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తాం కదా, శ్రాద్ధం చేసేది ఉంది, పూజ చేసేది ఉంది. అప్పుడు శ్రాద్ధం చేసేవాడు, పూజ చేసేవాడు, సత్కర్మాలు చేసేవాడు మడి కట్టుకొని బట్టలు కుట్టినవి బట్టలు వేసుకోక శ్రాద్ధాది కార్యాలు చేస్తారు. అదే మీరు ఉత్తరంలో వెళ్ళండి, బట్టలు వేసుకొని చేస్తారు. రాజస్థాన్ ప్రాంతంలో ఎప్పుడు వెళతామో, మార్వాడి సమాజానికి మీరు చెప్పండి, రాజస్థాన్ సమాజానికి బట్టలు తివ్వు, వాడు ఎక్కువ షర్ట్ తీస్తాడు, బనేన్ తివ్వడు, అలాగే ఉంచుతాడు. ఇవన్నీ దేశకాల పరిస్థితి ఉండవచ్చు. కానీ ఎప్పుడు మనము బద్రీ లాంటి క్షేత్రంలో వెళతామో, కేదార్లో అనండి, బద్రీలో అనండి, గంగోత్రి అనండి, మధ్యమహేశ్వర్లో అనండి, యమునోత్రిలో అనండి, అమర్నాథ్లో అనండి, ఇటువంటి చోట్ల ఎప్పుడు మనం వెళతామో అప్పుడు పెయి నిండా బట్టలు వేసుకొని పూజ చేస్తాం. పెయి నిండా బట్టలు వేసుకొని పూజ చేస్తాం. మరి అక్కడ కర్మదోషం లేదా? కర్మం కూడా దేశకాల పరిస్థితిని అనుసరించి, దేశకాల పరిస్థితిని కూడా శాస్త్రంలో చెప్తూ దేశకాలాద్యనుసారత అని చెప్పారు. దేశాన్ని కాలాన్ని చూసి ఉంది కర్మం. దేశాన్ని కాలాన్ని చూసి కర్మాచరణ ఉంది అని కర్మణ కింకర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా. ఈ వాక్కు ఎంత నిజముందో భగవంతుడు ఎంత బుద్ధిమంతుడు గుర్తా. ఇటువంటి చోట్ల రాగానే తన పైన తీసుకోలేదు. ఇంత గీత ఉపదేశం చేశాడు, అలా మెద్దు అన్నాడు, ఇలా మెద్దు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని విషయాలు చెప్పాడు. కానీ తన పైన రాకుండా మాట్లాడాడు. ముందు గీతా ప్రసంగం వచ్చినప్పుడు భగవంతుడు ఎలా మాట్లాడాడో మీకు చెప్తాను. మరి తన పైన రాకుండా ఎలా మాట్లాడాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. పక్క జరిగాడు. ఎలా మెదలాలి, ఎలా మెదలవద్దు అది శాస్త్ర ప్రామాణ్యంతో మెదలండి, నాకు అడగకండి అన్నా. శాస్త్రం ఎలా చెప్తే అలా చేయండి, శాస్త్రం ఏ చెప్తే అది చేయండి. కానీ మన సమాజంలో ఒక దుర్గుణం ఉంది. మన సమాజంలో ఒక దుర్గుణం ఉంది. ఏది శాస్త్రం చెప్తుందో అదే మనం నడకలో తేము. ఏది శాస్త్రం చెప్తుందో అదే మనం నడకలో తేము. ఏది శాస్త్రంలో ఉండదో అదే నడకలో తెస్తాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో పెద్ద ధనికుడు ఉండేవాడు. పెద్ద ధనికుడు. ఆ గ్రామం ప్రక్కన గంగా నది పారేది. పూర్వకాలంలో గ్రామం వద్ద ఏదైనా మహానది ఉంటే, గంగా, యమున, గోదావరి ఇవోటి మహానదులు ఉంటే పూర్వకాలంలో గ్రామస్తులు విశేషంగా ప్రతిరోజు అక్కడ స్నానానికి వెళ్ళేవారు. అయితే అందరు గ్రామస్తులు ఉదయం లేవగానే అక్కడ వెళ్ళేవారు.
ప్రాతకాల కృత్యాలు కాగానే స్నానానికి వెళ్ళేవారు. కొందరు తన వెంట పూజ పెట్టె కూడా తీసుకొని వెళ్ళేవారు. అక్కడ స్నానం కాగానే మడి కట్టుకొని హాయిగా ఆ గంగా నది ఒడ్డున కూర్చుండి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడము, పూజించడము ఇవన్నీ చేసేవారు. అయితే ఆ ధనికుడు కూడా వెళ్ళేవాడు. గొప్ప ధనికుడు, గ్రామంలో చాలా పేరు, మంచి పేరు కూడా అతని, మంచి పేరు, మంచి ధనికుడు. అతడు కూడా వెళ్ళేవాడు. వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసి వెంట సేవకులు ఉండేవారు, పూజ సామాగ్రి అంతవారు సిద్ధం చేసేవారు. ఇతడు కూర్చుండి పూజ చేసేవాడు, శ్రద్ధతో భగవంతుణ్ణి పూజించేవాడు. కానీ పూజించే సమయంలో ఏం చేయాలి? పూజ కూర్చోగానే వెనక ఉన్న గోసి తీసేయాలి, గోసి తీసేసి పూజ చేయాలి, వికచ్చంగా పూజ చేయాలి. అందరు చూసేవారు, వీనికి ఎన్నిసార్లు చెప్తే వినడు. అరే వికచ్చంగా చెయ్యవద్దురా, వికచ్చంగా చెయ్యవద్దురా, వినడు వీడు. ఏం చెయ్యాలి? ఇక పోతే ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి, బ్రాహ్మడు, వానిది ఈ ధనికుని తండ్రిది చాలా ప్రేమ ఉంది. ఇద్దరు మంచి మిత్రులు. ఆ ధనికుని తండ్రి చనిపోయాడు, కానీ ఇతడు ఆ పెద్ద మనిషిని తన తండ్రి మాదిరిగానే చూసుకునేవాడు. అతన్ని చెప్పారు, శాస్త్రి గారు, ఈ మిత్రుని కుమారుణ్ణి చెప్పండిగా, వికచ్చంగా కూర్చుండి పూజ చేయవద్దు. చూశారు వారు కూడా 4 రోజులు. చూసిన తర్వాత వారు అన్నారు, ఒకరోజు నాన్న ఇక్కడ రారా, పూజ అయిన తర్వాత పిలిచారు, ఇక్కడ రా. ఏం పెద్ద నాయన ఇక్కడ రా. వెళ్ళాడు. నాన్న నీకు గుర్తుంది కదా, ఏది ప్రతిదీ కూడా నేను నీ మంచి కొరకు చెప్తానుగా. అవును నాన్న, ఇప్పటి వరకు మీరు నా చెడు ఏది చెప్పలేదు, మంచి. మరి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, చెప్పండి. గోసి లేక కచ్చలు లేక పూజ కూర్చుండవద్దురా. నువ్వు కూర్చుండేటప్పుడు కచ్చం వేసుకొని కూర్చుంటావు, కూర్చున్న తర్వాత కచ్చం తీసి ఆచమనం చేస్తావు, ఏంటిదిరా ఇది? వాడన్నాడు, పెద్దనాయన మా నాన్న కూడా అలాగే చేసేవాడు, కచ్చం లేకనే పూజ కూర్చుండేవాడు అని నేను కూడా అలాగే కూర్చుంటాను అన్నాడు. అప్పుడు వారు అన్నారు, నాన్న అలా కాదు నాన్న, ఆ పరిస్థితి అలా కాదు, నీకు తెలియదు, నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు తర్వాత ధనికుడు అయ్యావు. మీ నాయన ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాడు, నువ్వు కూడా సంపాదించావు, ప్రాధేయపడ్డావు, కష్టపడ్డావు, డబ్బు సంపాదించావు, ధనికుడు అయ్యావు. మీ నాన్న తుది కాలంలో ధనికుడు అయ్యావు. అవుతే నాన్న, ఎప్పుడు మీ నాన్న పూజ కూర్చుండేవాడు, చిన్న గోసి పంచపట్టు కట్టుకొని కూర్చుండే. అతనికి పాపము పట్టు వస్త్రం లేకుండే, పట్టు వస్త్రం దొరికేది కాదు, అవస్థ లేకుండే, దారిద్ర్యావస్థ. ఒక పచ్చిది గోసి పంచ కట్టుకొని కూర్చుండేవాడు. పూజ శ్రద్ధతో పూజ చేసేవాడు. కానీ పూజ కూర్చోగానే ఆ గోసి వెళ్ళిపోయింది. అతనికి తెలిసేదే కాదు, ఆ గోసి వెళ్ళిపోయింది అని తెలిసేదే కాదు. అలాగే పూజ చేసేవాడు. పూజ అయిన తర్వాత ఎప్పుడు అంతా ఆ పెట్టి అంతా సదిరి ఎప్పుడు లేసేవాడు, అరే రే గోసిపోయింది అని ఇప్పుడు గోసి వేసుకొని లేసేవాడు. ఇలా ప్రతిరోజు జరిగేది నాయన. అది నాన్నది పరిస్థితి లేకుండే, నాన్న చేత్తో అలా జరిగింది, అది పరిస్థితి లేక. కానీ నీకు పరిస్థితి ఉండి మంచిది పట్టు వస్త్రాలు ధరించి గోసి తీసి పూజ చేయడం ఏంటిదిరా? మా నాన్న చేస్తున్నాడని నేను చేస్తాను. నేను మొదట రోజు నుండి ఒక్క విషయం చెప్తూనే ఉన్నాను, యాన్యస్మాకము సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాన్ని.
మా శృతిమాత కూడా చెప్తుంది, గురువు దగ్గర, తల్లి వద్ద, తండ్రి వద్ద, మనకన్నా పెద్దవారి వద్ద ఏవి సద్గుణాలున్నాయో అవే తీసుకోవాలి, చెడు గుణాల వైపు చూడవద్దు. యాన్యస్మాకము సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతర అని దాని కొరకు విచారం చేస్తే, తండ్రి తెలవక గోసిపోయిందని వీడు గోసి తీసి కూర్చోవడము ఇది పద్ధతిగా. మా నాన్న ఇలాగే చేసేవాడు, నేను అలాగే చేస్తాను నడవదు. దేశకాల పరిస్థితి ప్రామాణ్యంగా, దేశకాల పరిస్థితి ప్రామాణ్యంగా మనం కూడా మారవలసింది. సమాజంతో పాటు మనం కూడా మారవలసింది. ఆచారంలో ఇవన్నీ విషయాలు బోధించారు, ఎలా మెదలాలి, ఎలా మెదలాలి, ఎలా మెదలాలి. కానీ నేను ప్రతిసారి నేను చెప్తాను, ఏంటిది, ఏది మా ధర్మశాస్త్రంలో చెప్పింది ఉందో అది మాత్రం మెదలరు, తప్పి మెదలరు. బ్రతికి ఉన్నదాకా అత్త కోడలిది 36వ అంకెనే. అత్త గాడిది అంటే కోడలు గుర్రం, రెండో మాటలు లేవు. ఆమె దక్షిణం వైపు ముఖమైతే ఈమెది ఉత్తరం వైపు ముఖమే. ఇవన్నీ ఉండవచ్చు. అత్త చనిపోయిన తర్వాత ఏదైనా ప్రసంగం పడ్డదనుకోండి, ఇంట్లో పండుగనో పబ్బమో ఏదో ఉంది, ఆ సమయంలో బ్రాహ్మణనండి, ఆ ఇంటి చుట్టువైపు ఉండే ఎవడైనా పెద్ద మనిషి అనండి, ఎవడైనా చెప్పాడనుకోండి, అలా కాదు ఇలా చేయాలి, అప్పుడు కోడలు ఏమంటుంది గుర్తా, నేను చెయ్యను, నా అత్త ఇలాగే చేస్తుండే నేను అలాగే చేస్తాను. అప్పుడు మాత్రం అత్త జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మాత్రము సరిగ్గా అత్త జ్ఞాపకం వస్తుంది. నా అత్త ఇలాగే చేస్తుంది, నేను చేసేది నేను అలాగే చేస్తాను. కానీ దేశకాల పరిస్థితిగా వారు అలా మెదలారని మేము మెదులుతున్నామా? మెదులుతున్నాం, ఒప్పుకున్నాం. గట్టిగా 100కు 100% మెదులుతున్నారా చెప్పండి? 100కు 100% వారి మాదిరిలోనే మెదులుతున్నారా? మా అత్త మా మామ ఇలాగే మెదులుతుండ్రు, మేము అలాగే మెదులుతున్నారా? లేదు. నేను సిద్ధం చేసి చూపెడతాను మీకు. మీ అత్త మామకు 15 రోజులకు ఒక్కసారి అన్నం దొరకకుండే, మీకు ప్రొద్దున అన్నం కావాలి, సాయంత్రం బీపీటీ బియ్యం కావాలి, సన్నం తినతందుకు. మరి అది ఎట్లా పనికిస్తుంది? మీ అత్త మామ తినకుండ్రు కదా, అవి ఎట్లా పనికిస్తుంది? గారెలు బూరెలు మీ అత్తమామలు తినకుండ్రి, మీరు రోజు ప్రతిరోజు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ, అవి ఎట్లా పనికిస్తుంది? అప్పుడు అవి ఉండేనా? మీ అత్తమామ కాలంలో ఇడ్లీ ఉండేనా? మీ అత్తమామ కాలంలో దోశ ఉండేనా? మీ అత్తమామ కాలంలో గుంత పునుగులు ఉండేనా? మరి మీ అత్తమామ తినక మీరెందుకు తింటున్నారు? ఆ విషయం వేరే, ఈ విషయం వేరే. ఏది నడుస్తే ప్రతిదీ నడవాలి అని దేశకాల ప్రామాణ్యంగా కర్మం కూడా మారుతుంది. ప్రతిసారి కర్మము ఒకే మాదిరిగా ఉండదు, ఒకే పద్ధతిగా ఉండదు అని దాని కొరకు మనం కొన్ని విషయాలు విచారం చేస్తే, సదాచారము ఇది నిజమే ఉంది, సదాచారము ఇది నిజమే ఉంది. కానీ మానవుని ధర్మము సదాచారం ఉంది. ఒక శ్లోకం అవ్వబడుతుంది, ఆచార పరమో ధర్మ, ఆచార పరమం తపః,
ఆచారం పరమం జ్ఞానం ఆచారాత్ కిన్న సాధ్యతే అన్నారు. శ్రేష్టమైన ధర్మం అంటే ఆచారం, నిజమైన తపస్సు అంటే ఆచారం, జ్ఞానం అంటే ఆచారం. ఆచారం నుండి ఏమి సాధ్యం కాదు. ఆచారము చూడండి, ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, ఆ ధనికుని చెడు గుణాలు వారి ఎదుట మాట్లాడరు, వాని వెనకంటారు. మస్తు ధనికుడు ఉన్నాడు, గుర్తుంది, అలా మెదులుతాడు, ఇలా మెదులుతాడు. కానీ ఎవడైనా మంచి నడకతో ఉండేవాడిని చూడగానే వాడు వినయంగా వంగుతాడు. అతని నడక మంచిగా ఉంది, సక్రమంగా మెదులుతాడు, అతని ఆచారం మంచిగా ఉంది, విచార పద్ధతి మంచిగా ఉంది. ఆచారాత్ కిన్న సాధ్యత, ఆచారం నుండి ఏమి సాధ్యం కాదు. ఇది నిజమే, ఇది నిజమే ఉంది. కానీ నాస్తిక ధర్మంలో ఏది సదాచారం లేదు. సదాచారం లేదు. మరి దురాచారం ఉందా? అది కూడా లేదు. వారు చెప్పిందే వారు నిజం అంటారు. ఒకసారి దురాచారం ఉంటుంది, కానీ సదాచారము నాస్తిక ధర్మంలో ఉండదు. ఆస్తిక ధర్మంలో మాత్రము నిజమైన ఆస్తిక ధర్మం ఏదుందో దానిలో మాత్రం అన్ని సదాచారాలే ఉన్నాయి. మొన్న నేను ఆచార్యులకి వేద విషయంలో ఒక శ్లోకం చెప్పాను. వేదో నిత్యమధీయత త్రయుధం కర్మ స్వనుష్ఠేయత. ముందు ఆచార్యులు అంటూ ఏమన్నారు? సంగ సత్సు విధీయత భగవతో భక్తిర్ దృఢాధీయత. మా ఆచార్యులు ఒక్కొక్క వాక్కు ఇంత చక్కగా మాట్లాడారు. అది విచారం చేస్తే బుద్ధి పని చేయవద్దు. అక్కడ ఎంత విచారం చేశారు మా ఆచార్యులు. మా పూజ్యపాదులంతా విచారము, మా భాష్యకారులంతా విచారము. రెండోవాడు ఎవడూ చేయలేదు. రెండోవాడు ఎవడూ చేయలేదు. చూడండి ఏమన్నారు, ఎలా వారి వాక్కులు వినండి. సంగ సత్సు విధీయత, మీరు ఎలా మెదలండి, సత్సంగం చెయ్యండి అన్నారు. నేటి కాలంలో నేను చాలా చూస్తాను, కొత్త కొత్త శబ్దాలు వస్తున్నాయి. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నేనే వారి దగ్గర అధ్యయనానికి ఉండాలి, చదువు నేర్చుకుందుకు ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళారా నాయన అంటే సత్సంగానికి వెళ్ళా. మంచి సత్సంగానికి వ్యాఖ్య ఏంటి? సత్సంగానికి దేనికి వెళ్ళాలి? సత్సంగం శబ్ద అర్థం ఏంటి? మంచి వారి సాంగత్యం. మీరు ప్రవచనానికి వచ్చి కూర్చున్నారు, వింటున్నారు. 2 నెలలు విన్నారు. మీరు అనుకుంటారు సత్సంగం జరిగింది. కాదు. సత్సంగంలో 2 లక్షణాలు ఉంటాయి. పూర్తి శాస్త్ర చింతన విషయం చెప్పను, మీకు సహజంగా తెలిసేటట్టు చెప్తాను. రామకృష్ణ పరమహంసులు అనేవారు, నేను ఎక్కువ వేదాంత శాస్త్రాన్ని విచారం చేసేటప్పుడు నాకు ఆధారమే రామకృష్ణ పరమహంసులు. పరమహంసులు అనేవారు, సత్సంగం అంటే ఏంటి? మనము ఈ మహారాజు వచ్చాడు, అతని కీర్తన విందామా, మహారాజు వచ్చాడు ప్రవచనం విందాం, నేను తప్పు అనను. వినాలి, తప్పక వినాలి, శ్రద్ధతో వినాలి. కానీ వారు ఎంత చెప్తారో అది వారు ఒక ఉదాహరణంగా 7 రోజులు సప్త జరిగింది.
7 రోజుల్లో రోజు ఒక మహారాజు వచ్చి కీర్తన చెప్పారు, ప్రవచనం చెప్పారు, ఏదో చెప్పారు. వారికి తెలిసింది వారు చెప్పారు. ఆ 7 రోజులు మనము శ్రద్ధతో విన్నాం. 2 నెలలు మనం ప్రవచనం విన్నాం. ఆ 2 నెలలు వినడంతో, ఆ 7 రోజులు వినడంతో ఏదైనా మనం తీసుకున్నామా? ఒక్క గుణమౌతి తీసుకున్నామా? ఒక్క గుణమైతే తీసుకున్నాం. అది ఏదైనా ఒక్క గుణం తీసుకోవడము దానికి సత్సంగం అంటాం. ఏదైనా చిన్న గుణం తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేటి కాలంలో ఒక రోగం మొదలైంది. ఎందుకంటే నేను ఎప్పటికీ తిరుగుతుంటాను. దీనిలో నాకన్నా వయస్సుతో పెద్దవారు చాలామంది ఉన్నారు. కానీ సామాజిక అనుభవం మీకన్నా నాకు ఎక్కువ. ఎందుకు ఎక్కువ గుర్తా? నేను సమాజంలో ఎక్కువ తిరుగుతాను. అయితే అక్కడ ఏముంది గుర్తా? నేటి కాలంలో ఒక రోగం ఉంది. పాత వాళ్ళలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. యువకుల్లో ఏమి రోగము? నాకు పెత్తనం దొరకాలి, నాకు పెత్తనం దొరకాలి. కానీ పెత్తనం దొరకడం కొరకు ప్రాధేయపడాలి, కష్టపడాలి, ఆ విషయం ఉండదు. నేను చేసేవాణ్ణి, నా వలన జరుగుతుంది. భగవంతుడు గీతలో చెప్తూ ఏమన్నాడు? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారంలో ఉన్నవాడేమంటాడు? నేను చేశాను, నా వలన జరిగింది. నా వలన జరిగింది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను స్వానుభవం మా మహారాజు గారి విషయంలో దాని కొరకే మాట్లాడతాను. 2 ఉదాహరణ. నేను మొదటో రోజే చెప్పాను, నిజామాబాద్లో మహారాజు 40 చాతుర్మాస్యాలు అయ్యాయి. ఆ పరమ భాగ్యవంతులు కొట్రు గంగన్న గుప్త గారు పరమపదించారు. లేకపోతే నిజంగా మహారాజుది 1/2 శతాబ్ది చాతుర్మాస్యం కూడా అక్కడనే అవుతుంది. ఇంకా 10 సంవత్సరాలు అక్కడనే అవుతుంది. కానీ ఆ 40 సంవత్సరాల్లో నాకు తెలిసిన దగ్గర 10, 12, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నా కంటితో నేను చూశాను చాతుర్మాస్యాలు మహారాజు గారి. ఎప్పుడు కొట్రు గంగన్న గారు అనలేదు నేను చాతుర్మాస్యం చేస్తున్నాను. మహారాజుకు ఉదయం పాలు నుండి రాత్రి పడుకునే మహారాజు పరుపు పైన బెడ్షీట్ శుభ్రంగా ఉందా లేదా దీని వరకు అతడు ఒకవాడే విచారం చేశాడు. అంత సూక్ష్మ దృష్టి. ఎవరైనా అన్నారనుకోండి, గంగన్న గారు ఏంటిది, ఎంత శ్రద్ధతో మీరు చాతుర్మాసాలు చేస్తున్నారు. నేను చేయడం లేదు. వారు ఒక ఉదాహరణ ఎప్పటికి ఇచ్చేవారు. నేను చేయడం లేదు, మహారాజు గారు చేసుకుంటున్నారు. మహారాజు గారు చేసుకుంటున్నారు. అంత నిలబడి మీరు పెడుతున్నారుగా ఖర్చు. ఒకటి చెప్పాలని అతను ఆ ఉదాహరణ ప్రతి వాడు నేటి యువకుడు తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. అతడు ఏమనేవాడు గుర్తా? పుట్టెడ అన్నం వండామండి, తినేవాడు లేకపోతే ఆ అన్నం ఏమైనా లాభం ఉందా అని అనేవాడు. వినేవారు 100 రావచ్చు, ఖర్చు పెట్టేవాడు ఇంకా 10 మంది సిద్ధం కావచ్చు. మహారాజు లాంటి వాడు చెప్పేవాడు లేకపోతే దానికి ఏమైనా లాభం ఉందా? చూడండి, మనం ఏమీ చేయము, జానెడు దుంకుతాం. నాకు మహారాజు పిలవలేదు, నాకు మహారాజు మాట్లాడలేదు. ఇంకో విషయం చెప్తాను.
ఇక్కడ కొందరు చాలా మహారాజు గారి సంపర్కంలో ఉన్నవారు ఉన్నారు. మా మహారాజు గారు ఎప్పుడు అనలేదు నేను రామనవమి చేశాను, నేను చాతుర్మాస్యం చేశాను, నేను దాసనవమి చేశాను. ఎన్నో షష్ఠి ఉత్సవాలు కంక్తిలో జరిగాయి. చెప్పేవారు షష్ఠి ఉత్సవాన్ని కంక్తికి రా, నేను చేస్తున్నాను అనేవాడు. రాముడు చేసుకుంటాడు అని మహారాజు ముఖంలో ఒక ఓవి ఆ మరణాంతంగా ఉండే కర్త మీ మనసి తేనే కష్టి హోసి రామ కర్త మనత పావసి యశ కీర్తి ప్రతాప. ఇది మహారాజు వారు ప్రతిసారి అనేవా. ఒక్క విషయం నేను అడుగుతున్నాను, చుక్కల గ్రామంలో ఏ చోట్లో ఇంత దురావస్థ ఉండెను, ఆ చోట్లో ఇంత విశ్వాన్ని మహారాజు వారు నిర్మాణం చేశారు. కానీ తన ముఖంతో ఎప్పుడు అనలేదు ఇది నేను నిర్మాణం చేశానని, దీన్ని రాముడు చేశాడు అని అన్న. అది ఆదర్శం మనం కంటి ఎదుటి తెచ్చుకోవాలి, అది నేర్చుకోవాలి. దీన్ని అంటారు సత్సంగం. సత్సంగం దేన్ని అంటారు? దీన్ని అంటారు. దీన్ని సత్సంగం అంటారు. సంగ సత్సు విధీయత. అంతేకాదు సత్సంగాత్యం జరిగింది అన్న ప్రమాణం ఏంటి? భగవతో భక్తిర్దృఢాధీయత. ఎవరికి భగవంతుని చరణాల యందు నిజమైన భక్తి నిర్మాణమైందో అప్పుడు అనుకోవాలి వానికి సత్సంగత్యం జరిగింది. ఇక్కడ పురాణాలు వినేది, బయట పోయి వాడు అలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు ఎందుకండి? మనం శ్రవణము దేని కొరకు? ఆత్మ కళ్యాణం కొరకు. శ్రవణం దేని కొరకు? ఆత్మశుద్ధి కొరకు, తన ఉద్ధారం కొరకు. దీని కొరకు శ్రవణం అవసరము అని సత్సాంగత్యం సత్సంగత్యం సత్సంగత్యం అంటే ఇది. వారి నుండి చెప్పిన విషయాల్లో ఏదైనా ఒక్క గుణమవుతే మనలో తీసుకోవాలి. సమర్థులు 205 మనాచే శ్లోకాలు చెప్పారు, మనోబోధను బోధించారు. ఒక్క శ్లోకం కూడా జీవితంలో వస్తే చాలు. 7752 ఓవీలు శ్రీమద్ గ్రంథరాజ దాసబోధాన్ని నిర్మాణం చేశారు. దానిలో ఒక్క ఓవి కూడా తన నడకలో వస్తే అదే సత్సంగం, అదే సత్సంకల్పం, అదే సత్క్రియ, అదే సదాచారం అని. ఆచారము ఆచారము ఆచారము, ఆస్తికుని ఆచారం ఏముందో అది ఉంది. ఆస్తికుని ఆచారము అది ఉంది. ఆస్తికుడు ఎవరికి నిజమైన భగవంతుని పైన శ్రద్ధ ఉందో, ఎవరికి నిజమైన భగవంతుని పైన భక్తి ఉందోతే వాడు అహంకారమే చెయ్యడు. అహంకారి మానవుడు ఎలా ఉంటాడట? భగవంతుడు గీతలో చాలా చక్కగా చెప్పాడు. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యోస్మి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. వాడేమనుకుంటాడు? నేను స్వామిని, నేను గొప్పవాణ్ణి. ఈశ్వరోహం భోగి, ఎన్నో సుఖాలు నేను అనుభవిస్తాను అని ఒక్కడు జ్ఞాపకం ఉంచండి. సుఖాలు ఎలా 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 పెరుగుతూ పోతాయో రోగాలు కూడా అలా అలా పెరుగుతూ పోతాయి. శరీరానికి ఎంత శ్రమ ఉంటే చూడండి, ఏసీ పెట్టిన తర్వాత చల్లగా మంచి హాయిగా నిద్ర వస్తుంది. దాంతోపాటు రోగాలు కూడా అన్నీ వస్తాయి. దానితో పాటు రోగాలు కూడా అన్నీ వస్తాయి.
అని ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం, నేను ఒక యోగ్యమైన ప్రతిష్టతో యుక్తమైన నేను వ్యక్తిని, నేను బలవంతుణ్ణి, నాలాంటి సుఖం ఎవరికీ లేదు. జగత్తులో నిజమైన సుఖం ఎవరికైనా దొరికిందా అనే సమర్థులు అన్నారు. జగిపాత సర్వ జగత్తులో సుఖం ఎవరిది? సుఖం ఎవరికీ లేదు. కానీ సుఖాన్ని వాడు అనుకుంటాడు నేను సుఖంగా ఉన్నాను. ఏ రోజు భార్య, ఏ రోజు పిల్లలు తీపిగా మంచిగా మాట్లాడతారో ఆ రోజు వాడు అనుకుంటాడు నా అంత సుఖి రెండో వాడు ఎవడు లేడు. రెండో రోజు ఆమె ఒక్కసారి మహాకాళి అవతారం ధరించిందా ఆ రోజు మాత్రం అనుకుంటాను ఊకే నేను నిన్న అనుకున్నా నా అంత సుఖి, నా అంత కష్టం రెండో వానికి ఎవరికి లేదు అనుకుంటాను. సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యోస్మి జనవానస్మి. జగత్తులో నా అంత పేరు ఎవరిది లేదు. కోన్యోస్తి సదృశోమయ. స్వయంగా భగవంతుడు అంటాడు. వాందివాడే అనుకుంటాడు నా బోటి వాడెవడున్నాడు, నా బోటి వాడెవడున్నాడు. కానీ విచారించండి, ఒక్కొక్క విషయాన్ని మనం విచారం చేస్తే, చిన్న ఒక్కొక్క విషయాన్ని విచారం చేస్తే బలవంతులమా మనం? ముందు ఒక్కొక్క శబ్దాన్ని విచారించాలి. భోగాన్ని, అన్ని భోగాన్ని మనం అనుభవిస్తున్నామా? భోగం రాగానే ఎప్పుడు భోగాలు వస్తాయో భర్తృహరి ఏమన్నాడు? భోగే రోగ భయం. భోగం రాగానే రోగం వస్తుంది. భోగం రాగానే రోగం తప్పక వస్తుంది. డబ్బు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. విత్తేషు రాజ్ఞాద్ భయం అని దాని కొరకు మనం విచారం చేస్తే ఈ పూర్తి జగత్తులో ఏముంది? తుదికి ఏమన్నారు? విష్ణోపదం నిర్భయం. కేవలంగా భగవంతుని చరణాలే ఒక నిర్భయమైన చోటు ఉంది. అక్కడ ఎటువంటి భయం లేదు. అది ముక్త స్థానం, శ్రద్ధాస్థానం, జ్ఞానస్థానము, ముక్తి స్థానము. అక్కడున్న సద్గుణాలు, భగవంతుని చరణాలయందు ఉన్న సద్గుణాలు వేరే చోట్లు లేవు. మా మహారాష్ట్ర భాషలో మోరో పంతులని గొప్ప కవి అయిపోయారు. బారామతిలో ఉండేవారు. చాలా గొప్ప అధికారం మోరో పంతులు. నితాంత రామభక్తు. 108 రామాయణాలు సక్రమంగా వ్రాశారు. మంత్ర రామాయణము, మంత్రగర్భ రామాయణము, సాకి రామాయణము, భూప రామాయణము, అబ్ద రామాయణము. ప్రతి రామాయణానికి వృత్తము, చందము వేరే 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 ఇస్తూ 108 రామాయణాలు రాశారు. వారి తుది కావ్యం అంటే కేకావలి. తుది కావ్యం. ఆ తుది వారి వయస్సు అప్పుడు 120 సంవత్సరాలు అని ఆ శ్లోకాలు కూడా 120 ఉన్నాయి. 121 ఫలశ్రుతి ఉంది. దాంట్లో వారు 2వ శ్లోకంలో భగవంతుని చరణాల్లో ఎంత మహాత్మ్యం ఉంది, ఎంత చక్కగా చెప్పారు. పదాబ్జ రజజే తుజే
सकल पावनाधारते अघाचल हितारिले बहुत वाचिराधारते अजामिळ अघासुर व्रजवधू बकी पिंगळा अशा गती दिली उरे न तृण भेटता इंगळा. ఇంత చక్కగా వర్ణించారు స్వామి. నీ చరణాల్లో ఇంత మహాత్మ్యం ఉంది. పదాబ్జ రజజే తుజే సకల పావనాధారతే. దేన్ని స్తోత్రాల్లో వర్ణించారో పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం, అవి నీ చరణాలు ఉన్నాయి. సకల పావనాధారతే అఘాచలహితారిలే బహుతువా చిరాధారతే. ఈ సంసారం అనే ఈ పర్వతాన్ని ఎవరు తరింపజేశారు? నివ్వే స్వామి, నీ చరణాలే. అజామిళుడు ఇక్కడ మొదట ఉదాహరణ వారు ఇచ్చారు. అజామిళ దాంట్లో ఎవరెవరు ఉదాహరణ ఇచ్చారు? అజామిళ, అఘాసుర, వ్రజవధు, బకి, పింగళ, ఐదుగురు. మొదటివాడు అజామిళుడు అన్నారు, రెండోవాడు అఘాసురుడు, మూడవది వ్రజవధు, వ్రజగోపికలు, వ్రజగోపికలు, బకి పూతన, పింగళ ఇది వేశ్య. ఐదుగురి ఉదాహరణ ఇచ్చారు ఒక్క చరణంలోనే. అజామిళ, అఘాసుర, వ్రజవధు, బకి, పింగళ. అశాగతి దిలి ఉరే నతృణ భేటత ఇంగళ. ఇంత చక్కటి ఉదాహరణ ఇచ్చారు స్వామి. భగవంత, వీరిని ఎలా ఉద్ధరింపచేసావు గుర్తా? ఈ బోటి వారిని, ఈ ఐదుగురు నన్న అర్థం కాదు, ఈ బోటి వారిని అంటే ఈ బోటి వారిని అంటే వీరందరూ మహాపాతకం చేసిన వారు. అజామిళుడు పాతకం చేసిన వాడే, అఘాసురుడు పాతకం చేసిన వాడే. మరి దీంట్లో వ్రజవధు అయితే లేదు కదా, వారంతా శుద్ధం. రెండో వారు ఎవరు లేరు, వారి విషయంలో కూడా తర్వాత చెప్తాను. బకి పూతన, పింగళావతి వేశ్య. ఈ బోటి వారిని ఈ నలుగురు ఎంతో మహాపాతకాలు చేసిన వారు. వీరి అందరినీ కూడా నతృణ భేటత ఇంగళ, గడ్డి వాము ఉంటుంది, గడ్డి వాము ఉంటుంది. ఆ గడ్డి వాము వచ్చి నిప్పు రవ్వ పైన పడితే ఏంటిది, ఒక నిప్పు రవ్వ వెళ్ళి గడ్డి వాము పైన పడితే ఏంటిది? కాలేదేది? గడ్డి వామే. నష్టమయ్యేది ఏది? గడ్డియే. నిప్పు రవ్వకేం కాదు, అది ఎలా ఉండాలనో అలాగే ఉంటుంది. అది పడగానే దాన్ని కాలడం మొదలు చేస్తుంది. నతృణ భేటత ఇంగళ. అదే మాదిరిగా ఈ నలుగురిని, ఇంత పాతకం చేసిన వారిని, ఎందుకంటే శాస్త్రంలో మహాపాతక, ఉపపాతక, లఘుపాతకాలు ఉన్నాయి. స్వర్ణస్థేయము మా ఋగ్వేదంలో పవమాన మహాత్మ్యంలో అగుబడుతుంది. బాలఘ్నాన్, మాతృపితృవదాత్, భూమి తస్కరాత్, ఇవన్నీ పాతకాలు అక్కడ వర్ణించారు. స్వర్ణస్థేయాత్, ఇవన్నీ మహాపాతకాలు. మహాపాతకాలనండి, ఉపపాతకాలు, లఘుపాతకాలు, ఈ బోటి ఎన్నో పాతకాలు ఉన్నాయి. ఆ బోటి అన్ని పాతకాలను కూడా నువ్వు సహజంగా ఉద్ధరింపజేస్తావు.
ఆ గడ్డి వాము పైన నిప్పురవ్వ పడగానే ఏ మాదిరిగా ఆ గడ్డి పూర్తిగా నశిస్తుందో అదే మాదిరిగా వారి పాతకాలన్నీ నశింపజేసి వారిని ఉద్ధారం చేస్తారు అని వారు అది ఉదాహరణ ఇచ్చారు. కానీ దీని విషయంలో మనము మీకు ప్రశ్న వస్తుండొచ్చు. అజామిళుడు వానికైతే భగవంతుని దర్శనం జరగలేదు. మీరు విన్న కథ మీదికి వెళ్ళి చెప్తున్నాను. వానికైతే భగవంతుని దర్శనం జరగలేకుండొచ్చు. కేవలంగా దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాభయం శ్రీమద్ భాగవతంలో షష్ఠ స్కందంలో ఆజామిలోపాఖ్యానంలో అక్కడ వర్ణన వస్తుంది. దూరంగా ఎప్పుడు ఆడే పిల్లవాడు నారాయణుడు నారాయణ అన్నాడు. కంటి ఎదుట యమదూతులు అగుపడుతున్నారు. పుత్రాసక్తుడైన వాడు నారాయణ అన్నాడు. అంతలో విష్ణుదూతులు పరిగెత్తారు, వచ్చారు. ఆ కథాభాగం అయితే మీకు తెలుసు. భగవంతుడు కూడా అన్నాడు, అంతకాలే చ మామేవ స్మరం ముక్త్వా కలేవరం. ఇవానికి భగవంతుని దర్శనం ఎక్కడ జరిగింది? యోగీంద్రులు కూడా మనము మన చెడు అలవాటు, ఎప్పుడైనా ఒక విషయాన్ని సూక్ష్మంగా తుది వరకు విచారం చెయ్యం. ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చు, ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చు, ఇలాగే ఎందుకు జరిగింది, ఇలా జరిగింది ఒప్పుకున్నాం, ఇలాగే ఎందుకు జరిగింది. జరిగి ఉండవచ్చు, అలా ఉండదు. దాని వెనుక కారణాలు ఉంటాయి. దాని వెనుక కారణాలు ఉంటాయి. కారణం లేక, కార్యకారణ సంబంధం లేక ఎప్పుడు అది సిద్ధమే కాదు. దానికి అజామిళుడు అక్కడ యోగీంద్రులు కేవలంగా నామమహాత్మ్యం చెప్పలేదు, చెప్పారు, లేదని అనను నేను. ఏతావతాళమఘనిరహరణాయ పూసాం సంకీర్తనం భగవతో గుణకర్మనాంనాం వికృష్య పుత్ర భగవాన్ యతజామిలోపి నారాయణేతి మ్రియమాణ ఈయాయ ముక్తిం. షష్ఠ స్కందంలో అజామిలోపాఖ్యానంలో చెప్తూ మరేమన్నారు? వికృష్య పుత్ర భగవాన్ యతజామిలోపి, కుమారుని కొరకు, తన సంతతి కొరకు, అక్కడ దూరంలో ఆడే పిల్లవాని కొరకు లావుగా నారాయణ అన్నాడు. వికృష్యపుత్ర భగవాన్ యజామిలోపి నారాయణేతి మ్రియమాణ ఈయాయ ముక్తి. అంత అనగానే ముక్తి దొరికిందా? పోని. రెండవది, భగవంతుడు అన్నాడుగా, అంతకాలేచి మామేవో స్మరణ ముక్త్వా కలేవరం. చనిపోయేటప్పుడు రామ 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 అంటే చాలు ముక్తి దొరుకుతుంది. అంతేం త్రోవకబడలేదు. మీకు చనిపోయేటప్పుడు మన బుద్ధి స్థిరంగా ఉంటుందని చెప్పలేం, మన బుద్ధి ప్రశాంతంగా ఉంటుందని చెప్పలేం, మన వాణి నడుస్తున్నదని చెప్పలేం, మన మనస్సు స్థిరంగా ఉందని కూడా చెప్పలేం. ప్రవచనానికి కూర్చున్న చోట్లోనే మనస్సు స్థిరంగా ఉండదు. మరణకాలంలో ఎంతో కష్టమవుతుంటుంది. ఆబోటి సమయంలో బుద్ధి భ్రమితమైపోవచ్చు, విస్మృతి కావచ్చు, వాణి ఆగిపోవచ్చు, దృష్టి నశింపబోవచ్చు. అటువంటి సమయంలో వాడు అంతకాలంలో భగవంతుని నామం ఎక్కడ తీసుకుంటాడండి? భగవంతుడు మాట్లాడాడు, మాకు చాలిగా మేము చనిపోగా రామ 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 అంటాం.
ముందైతే ముసల్తనంలో ఉన్న పండ్లు పడిపోయిన తర్వాత రామరామ అంతందుకు రాదు, వాడు లామలామ అంటాడు. వాడేం చనిపోగా రామరామ అంటాడండి? విచారించండి. మరి భగవంతుడు అలా ఎందుకు అన్నాడు? అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం. భగవంతుని వాక్కులు వెనక ముందు విచారించాలి. ప్రవచనానికి కీర్తన కూర్చున్నప్పుడు మనస్సు ఇంత సంలగ్నం చేయాలి. వారు మొదటి నుండి ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం శబ్దం ఉంది, ఎక్కడ ఏం శబ్దం ఉంది, ఎక్కడ ఎలా శబ్దం వస్తుంది అని భగవంతుడు మాట్లాడాలంటే దానికన్నా ముందు ఏమైనా మాట్లాడచ్చు కదా భగవంతుడు. దాని తర్వాత ఏమన్నా అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం. అట్లా ఉండదు. ఒక్కటి. రెండవది, ముఖానికి అంతకాలంలో భగవంతుని నామం రావడము ఇది అందరికీ సాధ్యమైన విషయం కాదు. మనం ఏదో ఒకటి అంటాం, బా సోమవారం నాడు చచ్చిపోయాడు, శివలోకానికి పోయాడు, ఏకాదశి నాడు చచ్చిపోయాడు. వాడు ఏకాదశి నాడు చనిపోని, సోమవారం చనిపోని, ఏది అనుభవించాలనో వాడు అది అనుభవించవలసింది వస్తుందే, అది వానికి తప్పదు. భగవంతుడు అలా కూడా అన్నాడు, అపిచే సుదురాచారో భజతే మామనన్య భాగ్. చాలా మహాపాతకి నాకు అనన్య భావనతో నాకు సేవ చేస్తే చాలు అన్నాడు. అని ఆబోటి వాని కూడా భగవంతుడు ఉద్ధారం చేశాడు. చెయ్యలేదు అనను నేను. ఆబోటి వాణ్ణి కూడా భగవంతుడు ఉద్ధారం చేశాడు. ఆబోటి వారి పైన కూడా దయ చేశాడు. ఆబోటి వారి జీవితం కూడా కళ్యాణం చేశాడు. ఆబోటి వాని పైన కూడా ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. మరి ఇవన్నీ చేసేవాడు భగవంతుడు. మరి అజామిళునికి దర్శనం ఇచ్చాడా లేడా? సమర్థులు కూడా అన్నారు, అజామేళ పాపి వదే పుత్ర కామే తయా ముక్తి నారాయణాచేని నామే. సగం శ్లోకంలో అజామిళోపాఖ్యానం చెప్పారు సమర్థులు, సగం శ్లోకంలో పింగళా చరిత్రం చెప్పారు. శుకాకారణే కుంటణీ రామవాణి ముఖీ బోలతా ఖ్యాతి జాలి పురాణి. అంతేకాదు, అజామేళ పాపి తయా అంత ఆలా కృపాళు పనేతో జని ముక్త కేలా అనాథాసి ఆధార చక్రపాణి. ఇక్కడ విచారించండి. ఇక్కడ సమర్థులు మాట్లాడుతూ ఏమన్నారు? వాడు అనాథుడు, వానికి ఆధారం భగవంతుడు. మరి ఇన్ని పాతకాలు చేసేటప్పుడు ఇవన్నీ విచారం రాలేదా? ఇన్ని పాతకాలు చేసే సమయంలో ఇవన్నీ విచారాలు రావాలనా లేదా? ఒక్కటి. రెండవది, మరి అలా అవుతే నారాయణ నామంతో ఎప్పుడు అజామిళుడు తరించాడో, మరి ఈ వాక్కు నిజం అబద్ధం కాదా? భగవంతుని చరణ దర్శనంతో వాడు ముక్తమయ్యాడు అని. మరి ఏది నిజముంది? అది నిజముందా, ఇది నిజముందా? కేవలంగా నామంతో తరించాడా, భగవత్ చరణ దర్శనం కూడా జరిగిందా? ఈ రెండు ప్రశ్నలు వస్తాయి. దాని కొరకు నిజంగా జరిగిన ప్రసంగం అజామిళోపాఖ్యానంలో ఏముందో ఇది రేపటి విషయంలో చూద్దాం. ఏదక్షరపద భ్రష్టం మాత్రా హీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं वीतमवीतं वा सर्वमेतत् क्षमस्व. जय जय करुणाब्धे श्रीपते श्रीमुकुन्द नास्ति मत्सदृशो पापी त्वदृशो न दयापरः इति मत्वा